మళ్ళీ నిన్ను దంచా అన్నది ఇది నాన్న. సద్దబ్బు ఎందుకు తినబుద్ధి ఏంది నాన్న నీకు? అప్పుడు వెనకడికి మా అమ్మ నాన్న పెట్టేది. చిన్నప్పుడైతే పిల్లలు తినేది మేము. ఏది మరి పిల్లలు రాలే కదా పెళ్ళి. హాయ్ అండి, ఈరోజు నేను మీ అందరికీ మంచి వీడియో చూపిస్తున్నా. వీడియో మొత్తం చూడండి, ఎట్లుందో కామెంట్ చేయండి. ఈరోజు మా అమ్మ మా నాన్న సద్దన్నం వండుకుంటారు. సద్దన్నంలోకి దోసకాయ ఎండు రొయ్యలు కలిపి కర్రీ చేసుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా సద్దలను ఒకసారి కడుక్కొని మంచిగా దంచుకోవాలి. ఇట్లా మంచిగా దంచుకోవాలి. మళ్ళీ నిన్ను దంచా అన్నది ఇది నాన్న. మెదగవా నీకు? మధ్య మధ్యలో ఇట్లా నీళ్ళు పోసుకొని దంచుకోవాలి. మా నాన్న అయితే మంచిగా దెబ్బ ఎక్కువ తగులుతుంది, తొందరగా మెదుగుతుందని మా నాన్నకి ఇచ్చింది దంచమని. అంటే వీళ్ళు దెబ్బ గట్టిగా వేస్తారు కాబట్టి తొందరగా మెదుగుతుంది కదా. చూడండి ఎంత గట్టిగా దంచుతుండో, అందుకే మా నాన్నకి ఇచ్చింది. సద్దబ్బు ఎందుకు తినబుద్ధి ఏంది నాన్న నీకు? అప్పుడు వెనకడికి మా అమ్మ నాన్న పెట్టేది. మా అమ్మ సద్దబ్బు పెట్టేది. సద్దబ్బు తినబుద్ధి అయింది. సద్దలు కొట్టుకొని సద్దలు కొట్టాలని మా అమ్మ నాన్న బాగా సద్దలు కొట్టాలనిపించింది. సద్దబ్బు తినాలిరా అని 3 రోజుల కింద తెచ్చుకుండు సద్దలు. రోజు ఇంకెప్పుడు కొడతారు, ఇంకెప్పుడు దంచుతారని అడుగుతా ఉండు. ఈరోజు మా నాన్నే మొదలు పెట్టిండు చేయాల్సిందే అని. ఇక్కడ వేసరు కూడా మసిలింది. మెదిగిందా మెదగలేదా అని చూస్తుంది మా అమ్మ. ఇంకా దంచు అని చెప్తుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. చిన్నప్పుడైతే పిల్లలు తినేది మేము. ఏది మరి పిల్లలు రాలే కదా. పెళ్ళి పిల్లలు నవ్వులు బాగుంది. దంచడం అయ్యింది. ఈ మాత్రం అయితే సరిపోతుందంట. ఇంకా మంచిగా రోట్ల నుంచి మొత్తం ఎత్తురు. ఇంతేనా, ఇంకా మెత్తగా కావాలి? అప్పుడు వెనకటి కాలం వల్ల, పాతకాలం వల్ల ఇట్లా మంచిగా వండుకొని తినడం వల్లనే ఇంత గట్టిగురు. మనకైతే ఇప్పుడు ఏం గట్టి లేదు. చిన్నదానికి హాస్పిటల్కే, పెద్దదానికి హాస్పిటల్కే. పిల్లల నుంచి వద్దా? ఇట్లా విడిగా చేయాలనా? ఇట్లా విప్పి మంచిగా పొడిగా విప్పి ఎసర్లు వేయాలంట. అట్లా పిల్లలు వేస్తే గడ్డలు అవుతుందంట. ఇట్లా వేసి ఎసరు మసిలిందిగా ఎసర్లు వేసుకోవాలి. ఎసర్లు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మీరు అప్పుడు మరింత వండుకునేది కాబట్టి తెడ్డు మునిగేది కదా. ఈ చేయి కడక ఇప్పుడు కొంచెమే కాబట్టి తెడ్డు మునుగుతలేదు. సద్దన్నం వాళ్ళకి, జొన్న గట్కలకు కూడా తెడ్డుతో గలబెట్టుకుంటే, ఇంకా అన్నం ఆరబెట్టిన అన్నం వాళ్ళకి కూడా ఈ తెడ్డుతో గలబెట్టుకోవాలి. అందుకే చేయించిన. అంటే ఈ తెడ్డుతో గలబెట్టుకుంటే మనకి అప్పటి ఫీలింగ్ వస్తుంది కదా, పాతకాలం ఫీలింగు, వెనకటి కాలంది. అందుకే నేను చేయించుకున్నా, ఉంటుంది నాకని. ఇట్లా మంచిగా గలబెట్టుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుకోవాలి. అన్నం ఉడికింది, సద్దన్నం ఉడికింది, సద్దబువ్వ. దీన్ని దింపుకోవాలి. చూడండి మంచిగా అయింది. చల్లారుతుంటే గట్టిగా అవుతుంది అన్నము. ఇప్పుడు దోసకాయ ఎండు రొయ్యల కూర చూపిస్తున్నా. పోపు పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకొని పోపు పెట్టుకొని
ఇంకా పోపుల దోసకాయలు టమాటాలు వేసుకోవాలి. మా అమ్మ అన్నీ ఒకసారి వేస్తుంది, ఎప్పుడైనా అట్లనే చేస్తుంది. మా అమ్మ చేసేదే నేను చూపిస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దోసకాయలలోనే ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా, టమాటాలు దోసకాయలు వేసుకున్నాక పసుపు కరివేపాకు వేసుకుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఫోన్ ఆన్లో లేదు, చూసుకోలే నేను. కొంచెం ఉప్పు వేసుకోవాలి, రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే తొందరగా అవుతుంది. ఎసరు పోసుకోవాలి, ఎసరు ఉంటేనే మంచిగా ఉంటుంది కూర. చూడండి మంచిగా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి మధ్యలో కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. ఇందులోకి ధనియాల పొడి అంటే ఇందులోనే లవంగాలు మిరియాలు కలిపి కొట్టింది. ఇప్పుడు ఎండు రొయ్యలు వేయించుకోవాలి కొన్ని. కూర కొంచెం పక్కకు తీస్తుంది, ఎందుకంటే మా నాన్నకు ఒక్కనికే ఎండు రొయ్యల కూర చేస్తున్నాం మేము, అందుకే కొంచెం మాకు పక్కకు తీసింది. ఇది మా నాన్నకి ఇట్లా అయితేనే ఇష్టం కాబట్టి ఇట్లా చేస్తున్నాం మేము. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ ఎండు రొయ్యల కూర. ఇది సద్దన్నం వల్ల కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది, అదిరిపోతుంది. చూడండి, ఇది సద్దన్నం వాళ్ళకైనా సరే తెల్లన్నం వాళ్ళకైనా సరే చాలా మంచిగా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుందని చేయమన్నాడు మా నాన్న, చేసింది. ఇప్పుడు అన్నం పెట్టుకొని తినడమే సద్దన్నం. ఇంకా వేడి చల్లారలే కాబట్టి ఇంకా గట్టిగా కాలే, చల్లారితే గట్టిగా అవుతుంది. సద్దన్నం వాళ్ళకి మజ్జిగ కాంబినేషను. ఫస్ట్ ఈ కర్రీతో తిన్నాక, దోసకాయ ఎండు రొయ్యల కర్రీతో తిన్నాక మళ్ళీ మజ్జిగ కలుపుకొని జుర్రితే మంచిగా ఉంటుంది. చూడండి మంచిగా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. మేమైతే ఇట్లా తిన్నాం. నన్ను తీసే వాళ్ళు లేరు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళని తీసిన. ఏం వేసుకున్నారా నువ్వు? బెల్లం వేసుకున్నా, బెల్లం వేసుకొని తింటున్నా. నువ్వు తినిగా తీయగా ఉంటుందా? తిను, నీదే మంచిగా ఉంది, తిను. బాగుందా? ఏంది చూస్తున్నావు? బాగుందా బాలే? బాగుంది. మంచి టేస్ట్ పడుతుంది కదా. చాలా ఇట్లా సల్ల పోసుకొని మంచిగా మొత్తం మంచిగా కలుపుకొని జుర్రుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఉల్లిగడ్డ కూడా కొరుక్కొని తినాలి, సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.